భారత ప్రియ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేర భారత్ తిరంగ యాత్ర మరి దేశవ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతూ ఉంది. ఈ యాత్ర ఉద్దేశం ప్రజల్లో కులాలకి మతాలకి అతీతంగా దేశం పట్ల ఒక భక్తి, ప్రేమ, సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడటంలో ప్రజలందరూ కూడా మరి ఎవరి పరిధిలో వాళ్ళు భాగస్వాములు కావాలని, దేశం పట్ల అందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని ఆ భావాన్ని కలుగజేయటం కోసం ఏర్పాటు చేసింది. ఈరోజు దేశం అనేక సవాళ్లు ఎదుర్కొంటా ఉంది. ఒక సందర్భంలో దేశ సమగ్రతకు, సమైక్యతకు కూడా ముప్పు వాటిల్లే సందర్భాలు అనేకం ఈ దేశం ఎదుర్కొంటా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కులాలు వేరైనా, మతాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా దేశం పట్ల ఒక భావోద్వేగాన్ని కలిగి ఉండాలని, ఆ దిశగా వారందరూ కూడా దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం పాటుపడాలని, మరి ఎన్నో త్యాగాలు చేసి ఎంతోమంది అమరులై ఎన్నో రోజులు బానిసత్వం నుంచి మరి విముక్తి కలిగింది ఆగస్టు 15 రేపు 1947వ సంవత్సరంలో. మరి వారి త్యాగాలని గుర్తు చేసుకుంటూ ఈ దేశ ప్రగతి కోసం, ఈ దేశం కోసం పౌరులందరూ కూడా తమ కర్తవ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం గలమెత్తుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఏపీఓ టి నాగశ్రీనివాసరావు, మాచర్ల. ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మన్ రాజ్, మాచర్ల సర్వేయర్.